భార్యాభర్తల బంధం అంటే ఇష్టంతో కూడుకున్న బాధ్యతగా ఉండాలి. ఈ కాపురంలో ఎటువంటి సమస్యలు వచ్చినా 4 గోడల మధ్యలోనే ఆవిరైపోవాలే, కానీ మూడో వ్యక్తితో షేర్ చేసుకుంటే ఆ కుటుంబాల్లోకి దిష్టి తగులుతుందన్నమాట. అంటే ఎవరైనా సరే స్విచ్ పెట్టాలన్నా, భార్యాభర్తలు విడగొట్టాలన్నది వాళ్ళకొక బలంగా అవుతుందన్నమాట. కాబట్టి భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా 4 గోడల మధ్యలోనే ఉండాలి. అంటే దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి, కానీ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉంటే కాపురాలు ఇప్పటికే బాగుపడవు. కాబట్టి మన సాంప్రదాయాల్ని, మన విధి విధానాన్ని మనం పాటిస్తూ మనలోనే ఇది చేసుకోవాలి. మూడో వ్యక్తితో షేర్ చేస్తే ఆ వ్యక్తి ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎంటర్ అయ్యిందే అయినా సరే మన బ్రతుకు అనేది కొంచెం అల్లకొల్లంగా మారిపోతుంది. ఈ మధ్యన చూస్తూనే ఉన్నాం కదా నేరాలు ఘోరాలు ఎలా జరుగుతున్నాయో. కాబట్టి నేను చేసే వీడియోలు కూడా సొసైటీలో భార్యాభర్తలు ఇలా ఉండాలి, మార్పు కొంచెమైనా వస్తుంది, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఉండాలి అనేది నా సంకల్పం.